ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. పన్నెండవ వచనం నుండి 22వ వచనం వరకున్న వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ హృదయముతోనూ సేవించి చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయం తీర్చి పరదయేసేందు దయించి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళింది. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వల్లే నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. 13వ వచనంలో అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? 13వ వచనం. ఇంకేం అడుగుతున్నాడు నిన్ను? ఈ మాట ఎందుకో చాలా బాధ అనిపించింది. ఇంతకు మించి ఇంకేం అడుగుతున్నాడు? ఓ తండ్రి, నేను నిన్నేమడిగానా? కొంచెం అప్పుడప్పుడైనా నన్ను పట్టించుకో, నాతో కొద్దిగా మాట్లాడు, ఇదే కదా నేను అడిగింది అని అడిగినట్టు అనిపించడంలా. మీకా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా, ఇంకేం అడుగుతున్నాడు? ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. మొన్నటి దినం తమ్ముడు ఎమ్మిగనూరు నుంచి ఎబినేజర్ ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు సహజంగా నేను అడిగే మాట ఏమిటంటే, ఏం చదువుతున్నావు, ఇవాళ ఏం చదివావని. యోనా గ్రంథం చదువుతున్నాను అన్నయ్య అన్నాడు. అలాగా అన్నాను. ఎక్కడున్నావు అంటే, మొదటి వచనం దగ్గరే ఉన్నాను. సరే అన్న, ఒక్కటి ప్రశ్న. దేవుడు యోనాని ఒక మాట అన్నాడు, నువ్వు కోప్పడ్డం న్యాయమా అన్నాడు. అదేగా అన్నా నేను. ఒక ప్రశ్న అడిగాడు అనగానే కోప్పడ్డం న్యాయమా అన్నాడు. అంతే కదా అన్నాను. అవునన్నయ్య అన్నాడు.
ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన యోనా దగ్గరికి వచ్చి కోప్పడ్డం న్యాయమా? ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ సో రెవరెన్షియల్. దేవుని వ్యక్తిత్వం అనేది అత్యంత గౌరవప్రదమైంది. కానీ మనకు ఆయన వ్యక్తిత్వం మీద అవగాహన లేదు. ఆయన వ్యక్తిత్వం మీద మనకు అవగాహన ఉంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మన అంతరంగం ఆయన ఎడల గౌరవప్రదమైన భయం ఉంటుంది. అమ్మ కొడుతుందనే భయం కాదు, నాన్న కొడతాడనే భయం కాదు. లోకానికి దేవుని ఎడలు ఉండే భయం తీర్పుని గురించి, శిక్షలు ఏమన్నా వస్తాయేమో అదే భయం వాళ్ళకి. ఇదే భయం. కానీ దేవుని పిల్లల భయం దాన్ని బట్టి కాదు, తీర్పు వస్తుందని కాదు, ఆయన ఎలాంటి వాడో ఎరుగును గనుక, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు కాబట్టి, ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఎంత జాలి గలవాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత పరాక్రమవంతుడైనా మనల్ని లక్ష్య పెట్టేవాడు, ఇవన్నీ మనకు దేనికి కారణమవుతాయి? చులకనవడానికా? నేటి క్రైస్తవ్యం, క్షమించండి, దేవుణ్ణి అత్యంత చులకన చేసి, పాటల్లోనూ చులకనే అయినా, మాటలోనూ చులకనే అయినా, పిలుపు దగ్గర చులకన చేసి మాట్లాడడం అనేది ఎందుకో ఈ తరంలోనే చూస్తున్నాం, ఇంకెక్కడ చూడలే. నాకు తెలిసి ఈ 41 సంవత్సరంలో ఇంతకు పూర్వం ఎప్పుడూ లేనిది ఒక 5 సంవత్సరాల నుంచి ఈ సంస్కృతి క్రైస్తవ్యంలోనికి వచ్చింది. దేవుణ్ణి పాటల దగ్గర చులకన చేయడమే, అంటే ఆయన్ని అంత గౌరవం కాదు, ప్రార్థన దగ్గర కూడా గౌరవం కాదు, ఇలాంటి గౌరవాలు ఏమి లేవు. ఆయన ఏదో ఒక సామాన్యమైన వ్యక్తిలాగా మనం చెప్తే చేయాలన్నట్టుగాను, ఆయన ఏదో కమాండ్ చేస్తున్నట్టుగాను, ఆయన్ని గద్దిస్తున్నట్టుగాను ఇలా అయిపోవడం. అంతేకాకుండా చాలా చీప్గా పిలవడం ఆయన్ని. మీకే గుర్తొచ్చుంటాయి కొన్ని పాటలు, మళ్ళీ నేను వాటిని చెప్పను, మనసు లేదు. ఈ రోజున నా మనసులో ఉన్న ఒకే ఒక మాట ఏమిటంటే దేవుని భయం. విశ్వాసికి 4 ఎసెన్షియల్స్ ఉన్నాయి, 4 అత్యవసరమైనవి ఉన్నాయి. 1 దేవుని భయం, 2 దేవుని యందు ప్రేమ, 3 దేవుని యందు నిరీక్షణ. దేవుని భయం, దేవుని ప్రేమ, దేవుని యందు నిరీక్షణ, దేవుని యందలి విశ్వాసం. దీస్ 4 ఆర్ ఎసెన్షియల్స్. ఈ 4 అత్యవసరాలు. అందులో అత్యున్నతమైనది దేవుని భయం. మీకు అర్థమైందన్నమాట? దేవుని భయం, దేవుని యందలి నిరీక్షణ, దేవుని యందలి ప్రేమ, దేవుని యందలి విశ్వాసం. ఎలా అయినా మార్చుకోండి మీరు, కానీ అత్యున్నతమైనది మాత్రం దేవుని యందలి భయం. వీటన్నింటినీ కాపాడగలిగింది అది. వీటన్నింటిలో నువ్వు నిలకడగా ఉండడానికి కారణం దేవుని భయం. ఈ రోజున ఎవరిలోనూ కనిపించింది, అంటే విశ్వాసులైన వారిలో కనిపించింది ఏమిటంటే దేవుని భయమే. దేవుని భయమే ఉంటే ఎలా ఉండేవాళ్ళం? దేవుని భయం మన నాలుకను నియంత్రిస్తుంది. దేవుని భయం మన ప్రవర్తన నియంత్రిస్తుంది. దేవుని భయం మన క్రియలను నియంత్రిస్తుంది. దేవుని భయం మన వ్యక్తిగత సంబంధాలను నియంత్రిస్తుంది. దేవుని భయం మన ఆలోచన నియంత్రిస్తుంది. ఇప్పుడు మనకు లేనిదేమిటి అని అంటే దేవుని భయం లేదు.
వచ్చేస్తాం, ఆ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందేస్తాం. భార్యను అనకూడని మాట అంటాం, ఏం ఫీల్ అవ్వం. ఆ అమ్మాయి చేసిన దానికి ఆ అమ్మాయికి నేను అన్నమాట తగింది అనుకుంటాం. భర్తను ఇష్టానుసారంగా మాట్లాడతావు, బల దగ్గరికి వచ్చేసి పాలు పొందేస్తావు, ఆయనకి అట్ట శాస్తి జరగాల్సిందేలే అనుకుంటాం. కానీ మీ ఇద్దరిని జతపరిచినవాడు, మీ మధ్యన ఉన్నవాడు దేవుడు. ఆయన వింటున్నాడు, ఆయన బాధపడతాడు, నేను ఆయనకు భయపడాలి అనేది లేదు. దేవుని భయం కుటుంబాల్లో ఉంటే సంబంధాలు సజావుగా ఉంటాయి. దేవుని భయం సహవాసంలో ఉంటే సంబంధాలు ఇవన్నీ సజావుగా ఉంటాయి. ఈ రోజున దేవుని భయం కొరవడింది, లేదు. దేవునికి భయపడేవాడు ఎక్కడ? వెతకండి. విశ్వాసులు చాలామంది ఉన్నారు, కానీ దేవుని భయం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? మీరు మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకాన్ని తెలుగులో చేయడం జరిగింది. వర్ష ఋతు సూర్యోదయం అని పేరు పెట్టాను ఆ పుస్తకానికి. ఆ పుస్తకం ఆర్ఆర్ రాజమణి గారి జీవితం. ఆయన చనిపోయే ముందు చెప్పాడు, ఆయన చెప్పాడో లేదో కాదు, ఆయన చనిపోయిన తరువాత ఆయన సమాధి మీద రాసిన మాట ఏమిటో తెలుసా? దేవుని మాట విని గడగడా వణుకువాడు ఇక్కడ పాత పెట్టబడ్డాడని రాశారు. ఇప్పటికే ఉంది. దేవుని మాట విని గడగడా వణికేవాడు ఇక్కడ పాత పెట్టబడ్డాడు. మనం దేవుని భయమే లేనప్పుడు వణకడం ఎక్కడ? ఒక అడుగు పొరపాటైతే, ఒక మాట పొరపాటైతే, ఒక పని పొరపాటైతే దుఃఖం కొనసాగుతూనే ఉంటుంది అంతరంగంలో. మర్చిపోకండి, ఈ రోజున మనల్ని మనం సరిచేసుకోవలసిన సమయానికి వచ్చాం. ఈరోజు మనకు అవసరమైంది ఏమిటో గుర్తిద్దాం. దేవుని భయం ఉందా? అయితే చూడండి, దేవుని భయం ఉంటే ఏం జరుగుతుందో నేను 1-2 మాటలు మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, విన్నారే మాట, దేవుని భయముతో పరిశుద్ధతను చాలండి సంపూర్ణము చేసుకొనుచు. అంటే రక్షించబడ్డాం, ఇది స్థితి సంబంధమైన పరిశుద్ధత. కడగబడ్డాం, పవిత్రపరచబడ్డాం. కానీ సంపూర్ణత వేరు. సంపూర్ణత అంటే ఎదుగుదల, పరిపూర్ణత అంటే యేసుక్రీస్తు ప్రభు. సంపూర్ణత అంటే మనకు బయలుపరచబడిన వాక్యం చొప్పున చేయగలగడం సంపూర్ణత. ప్రభు రూపంలోకి రావడం అనేది పరిపూర్ణత. ఈ ఎదుగుదల అనేది దేంతో సాధ్యమవుతుంది? భయంతో. పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవడం మాత్రమే కాదు, కింద ఏమన్నాడు చూడండి, శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త కల్మషము నుండి ఏముంటే? భయం ఉంటే. భయం ఉంటే మనం కడగబడుతూ, పవిత్రపరచబడుతూ, పరిశుద్ధపరచబడుతూ ఎదుగుతుంటాం. ఆ భయం లేకపోతే, నేను మీకు స్త్రీలకు ఎవరికి ఇష్టం లేని ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. సిస్టర్స్ ఎవరికి ఇష్టం ఉండదు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. మెట్టుకు ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు మీరు కాదు సిస్టర్స్, తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు. చెప్పండి, ఇది ఉందా? భర్త ఎడల భయం కలిగి ఉండేట్టుగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీది.
ఇంట్లో పురుషుడు ఎప్పుడు తక్కువైపోతాడో తెలుసా మీకు? దేవుని దగ్గరికి వస్తా తర్వాత. ఇంట్లో పురుషుడు ఎప్పుడు తక్కువైపోతాడో తెలుసా? సంపాదన ఆగిపోయిన రోజు, ఆరోగ్యం లేక పడక మీద ఉన్న రోజు, కొడుకు సంపాదన పరుడైన రోజు. స్త్రీలు తమ భర్తలని గౌరవించరు, ప్రేమించరు. దేవుడు చెప్పాడు, భయము కలిగి ఉన్నట్లు చూసుకో. ఎందుకు చెప్పండి? ద్వితీయోపదేశకాండం చదివాం కదా, ఏమన్నాడు? భయం కలిగి నేను చెప్పే ఈ ఆజ్ఞలను నువ్వు అనుసరించు, నీ మేలు కోసమే చెప్తున్నా, నీ మేలు కోసం నేను చెప్తున్నాను, భయంతో వీటిని అనుసరించు. అదే కంటిన్యూషన్గా, అదే ఆత్మ కదా రాసింది, ఆయనే కదా రాయించాడు చివరిదాకా. భయం కలిగి చూసుకోవలసిన బాధ్యత ఒక భార్యకే ఉంటే సంఘ వధువుకు తన ప్రియుని ఎడల భయాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం లేదా అన్నది మీ ముందు నేను ఉంచుతున్న ప్రశ్న. వధువు సంఘం అని చెప్పుకుంటున్నాం, ఆయన వరుడని చెప్తున్నాం, ఆయన మధ్యాకాశానికి వచ్చేస్తాడని చెప్తున్నాం, పాటలు తెగ పాడుతున్నాం. కానీ చెప్పండి, ఆయన ఎందుకు భయం ఉందా? భయం కలిగి బతుకుతున్నామా? భయం కలిగిన పిల్లలు అమ్మానాన్నలు తీసి అవతల పారేస్తారా? భయం కలిగిన పిల్లలు దేవుణ్ణి తక్కువ చేస్తారా? భయం కలిగిన పిల్లలు భార్యని భర్తని తక్కువ చేసే అవకాశం ఉందా? భయం కలిగిన వాళ్ళు నిన్నువలే నీ పొరుగువాణ్ణి అన్నప్పుడు నిన్నువలే నీ భార్యని, నిన్నువలే నీ భర్తని, లేదా నిన్నువలే నీ సోదరుణ్ణి. అదేం విచిత్రమో నాకు అర్థం కాదు. కానీ పెళ్ళి అవ్వగానే, పెళ్ళైన కొద్ది రోజులకే అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్యలో అమ్మో తెలియని అగాధం వచ్చేస్తే ఏంటో నాకు అర్థం కాదు. ఆ ప్రేమలు ఏమైపోతాయో, అంతకుముందు కలిసి తిన్న రోజులు ఏమైపోతాయో, కలిసి ప్రయాణించిన రోజులు ఏమైపోతాయో, రాత్రిపూట ఇద్దరు కూర్చుని అన్నదమ్ములు మాట్లాడుకున్న రోజులన్నీ ఏమైపోతాయో, ఇద్దరు బద్ధశత్రువులు ఎందుకు మారిపోతారు? ఒకటే, దేవుని భయం లేక. ఇద్దరిలోనూ దేవుని భయమే ఉండి ఉంటే చెప్పండి, సమాధానం కొనసాగదా? లేదుగా, ఎప్పుడో పోయినాయి. చెప్పండి, నేను సాహసించక మాట చెప్తున్నాను, ఈగో అనే దాన్ని తీసివేయగలిగింది ఫియర్ ఆఫ్ గాడ్ ఓన్లీ. స్వయం, అహంకారం అనే దాన్ని తీసివేయగలిగింది దేవుని భయం మాత్రమే. ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైన మనిషి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అతనికున్న పదవి, అతనికున్న అధికారం, వీటన్నిటిని బట్టి అతని ముందు నిలబడితే ఎలా ఉంటారు? మీరు ఎలా చూపిస్తారు? ఎంత చేతులు కట్టుకుంటారు? ఎంత గడగడలాడిపోతారు? ఇంటి స్థలానికి 3 సెంట్లు ఇస్తాడని, అంతేగా. ఇంటి స్థలానికి 3 సెంట్లు ఇచ్చేవాడి దగ్గర చేతులు కట్టుకునే మీరు నిత్యత్వంలో మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన ఆయన మీద ఇసుమంత కూడా భయం లేకపోతే దుఃఖంగా లేదా? ఆయన అంటాడా, ఇంతకు మించి నేనేం అడుగుతున్నానయ్యా, ఇదే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుని భయం లేనివాడు పరిశుద్ధంగా జీవించటం అనేది అసాధ్యం. తన సాక్ష్యాన్ని అతడు కాపాడుకోలేడు. దేవుని భయం ఎంత అవసరమో దేవుడే అడుగుతున్నాడు, ఏమన్నా నాకు భయపడండి అయ్యా అని, నా యందు భయం ఉంచండి అయ్యా అని. భయం అంటే ఒక తలాంతు వాడు చూపించిన భయం కాదు.
నువ్వు ఎలాంటివాడో నాకు తెలిసి భయపడి దాచిపెట్టారంటాడు. ఆ భయం కాదు. అదే భయం? అది సిన్ఫుల్ ఫియర్, అది పాపయుక్తమైన భయం, అది దేవుని మీద నెగిటివ్. ఇప్పుడు ఆయన నరకంలో పడేస్తాడని కాదు మన భయం, ఆయన శిక్షిస్తాడని కాదు భయం, ఆయన మనం ప్రేమించాడని. ఒకసారి మాసిలమణి గారు మాట్లాడుతున్నారు, మేము 25 మంది కూర్చుని ఉన్నాం, ఆయన పాట పాడుతూ ఇలా అన్నాడు, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని అన్నాడు. ఎవరో అడిగారంటే, ఇదేంటండి దేవుని ప్రేమకు భయం ఎందుకు వచ్చింది మీకని? దేవుని ప్రేమ తెలిస్తే భయం వస్తుంది. అంతటి వాడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు? అంతటి వాడు నా మీద జాలెందుకు చూపిస్తున్నాడు? అంతటి వాడు నా కోసం నా స్థానంలో ఎందుకు చనిపోయాడు? దట్ ఇస్ కాల్డ్ రెవరెన్షియల్ ఫియర్. అది గౌరవప్రదమైన భయం. అది ఇవాళ విశ్వాసుల్లో లేనిది గౌరవప్రదమైన భయమే. గౌరవప్రదమైన భయం ఉన్నవాడు తన నాలుకను ఇష్టానుసారంగా వాడలేడు, తన నాలుకను భుజాన వేసుకుని తిరగలేడు, తన నాలుకను రోజు పదును పెట్టుకుని ప్రచారం చేయలేడు. దేవుని భయం లేనివాడు తప్ప. ప్రతి విశ్వాసికి ఉండవలసింది దేవుని భయం. దేవుని భయం ఉంటే కల్మషం, అంటిన కల్మషం అంటే పశ్చాత్తాపడతాడు అతను. అయ్యో పొరపాటు మాట్లాడాను, తప్పు చేశాను, నేను చెప్పకూడనివి చెప్పాను, నేను చెప్పకూడనివి చేశాను, ఇవాళ అనేక మంది కుటుంబాలు నష్టపోవడానికి నేను కారకున్నయ్యాను, నా భార్య మనసు గాయపడడానికి నేను కారకున్నయ్యాను, నా కొడుకు తిరగబడ్డానికి నేను కారకున్నయ్యాను, నా కూతురి జీవితం పాడవడానికి నేను కారకున్నయ్యాను, నేనే పశ్చాత్తాపడ్డా. దేవుని భయం లేదు గనుక మనకు కన్నీరు లేదు, దేవుని భయం లేదు గనుక పశ్చాత్తాపం లేదు, దేవుని భయం లేదు గనుక మనం కన్ఫెస్ కావడంలో ఒప్పుకోవటం లేదంతే. మనల్ని మనం సమర్థించుకుంటూ కొనసాగిపోతున్నాం. సమర్థించుకునే ఏ వ్యక్తి అయినా దేవుని భయం లేనివాడే. తన పాపాలను తాను కప్పెట్టుకున్నవాడు ఎవడైనా దేవుని భయం లేనివాడే. దేవుని ఎదుట ఆయన కంటికి కనిపించని సృష్టమేది? నువ్వు కూర్చోవడం, నిలబడడం, పండుకోవడం, నువ్వు మాట్లాడడం అన్నీ నా కళ్ళ ఎదుటే జరుగుతున్నాయని ఆయన అంటున్నప్పుడు ఆయనకి భయపడవలసిన పని లేదా? నా గదిలో నేను ఒంటరిగా ఉన్నాను కదా అని నా ఇష్టానుసారంగా నేను ఆలోచిస్తే నా ప్రక్కన ఆయన లేడా? హృదయాలోచనలు ఎరిగినవాడు కదా ఆయన, భయం కలదా? We have no reverential fear towards God. That's why we are spiritually so weak. We are not in a position to glorify Him even. So, the world is mocking at us, and we became hurdle to the world to believe Jesus as their personal Savior. లోకం నవ్వడానికి, లోకం ప్రభువుని అంగీకరించకుండా మనమే అడ్డుబండలం అయ్యాం. రక్షించబడ్డామని చెప్పుకున్న మనలో దేవుని భయం లేదు, పోయింది. దేవుని భయాన్ని మనం అభ్యాసం చేయడం లేదు. దేవుని భయాన్ని దినదినానికి పెంచుకోవడం లేదు. గౌరవప్రదమైన భయాన్ని పెంచుకోవటం లేదు. దేవుని భయాన్ని కలిగి ఉన్నవాడు వేషధారణగా ఉండలేడు. నటించటం వేరు, సిలువ మోయడం వేరు. ఉండలేడు. ఒక మాట అంటాను, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ ఇలా అన్నాడు, 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును
న్యాయవంతుడునై దేవుని భయం అనేది చెడుతనాన్ని విసర్జించడానికి కారణమవుతుంది. జీవితంలో చెడును కొనసాగించుకుంటూ పోదు. జీవితంలో చెడు చేస్తూ కొనసాగదు. జీవితంలో జరిగిన చెడుని సమర్థించుకుంటూ కొనసాగదు. భయం అనేది చెడుతనాన్ని విసర్జించేదిగా ఉంటుంది. ప్రభు తన నోటితో తాను చెప్పాడు ఈ మాట. భయభక్తులు కలవాడు గనుక చెడుతనాన్ని విసర్జించాడు. భయభక్తులు కలిగి ఒక మాట నేను మీకు చూపిస్తాను. కనపడుతుంది అనుకుంటున్నాను. రండి చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 'ఆ రోజు పౌలు గారు సభ ఎదుట నిలబడ్డారు. సభ ఎదుట నిలబడి అక్కడ ఉన్న జనాన్ని చూశారు ఆయన. వాళ్ళు రెండు గుంపులుగా కనిపించారు. ఒక గుంపు పరిసయ్యులు, ఇంకో గుంపు సద్దూకయ్యులు. అది గ్రహించిన ఆయన వెంటనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను మన నిరీక్షణ విషయమై నేను తీర్పు తీర్చబడుతున్నాను అని అతడు ఎప్పుడైతే ఈ మాట పలికాడో, నేను పరిసయ్యుణ్ణి, చూడండి 23వ అధ్యాయం 6వ వచనం, వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులను అన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గురించియు మృతుల పునరుద్ధానంను గురించియు నేను విమర్శింపబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులను కలహం పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను. ఏం ఉపయోగించాడు? మాట్లాడండి. లోక జ్ఞానాన్ని ఉపయోగించాడు. లోక జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళ మధ్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాడు. దానికి అద్భుతమైన ఏమేశాడు? అద్భుతమైన మాత్ర వేశాడు. అంతే. అది పడగానే సమాజం మొత్తం ఒక్కసారి విడిపోయింది. గొడవ ఏం చేయాలో న్యాయాధిపతికి అర్థం కాల, తణుకు తెచ్చినట్టు అయిపోయింది. కానీ తెల్లవారిన తరువాత అతడు చూడండి 24వ అధ్యాయంలో అతడు వాళ్ళందరి ముందు నిలబడి 24వ అధ్యాయం 20-21 వచనాలు, నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానముల గురించి నేను వారి ఎదుట విమర్శించబడుచున్నానని వారి మధ్య నేను నిలబడి బిగ్గరగా చెప్పిన ఈ మాట విషయమై తప్ప కన్ఫెస్డ్.
అంతమంది ముందు నేను గత దినాన చెప్పిన మాట, గత సభలో చెప్పిన మాట, నా మాట వల్ల 2 విడిపోయారు, అదొక్కటే నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాడు. We never confess our iniquities. We never confess our mistakes. We never confess our sins. We never confess our guile even. మనం ఎప్పుడు ఒప్పుకోం. అసలు నేను తప్పు చేశానని ఒప్పుకోవడం అనేది మన డిక్షనరీలో ఉండదు. ఏమి లేక మనసాక్షి కంటిన కల్మషాన్ని కడుక్కోవడానికి ఈ కన్ఫెసింగ్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా అంత పెద్ద జనసమూహం అని చెప్తున్నాడు, ఈ ఒక్క తప్పు నేను చేశాను. మనసాక్షిని శుద్ధీకరించుకునే ప్రయత్నంలో ఆ ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ దగ్గర ఎంత అద్భుతమైనటువంటి మాదిరి పౌలు గారు చూపించారు. ఒకసారి ఆలోచించండి. దేవుని భయం ఇవాళ మనకు లేనిదేంటి? చేతిలో ఏదుంటే అది పెట్టి భార్యను కొట్టం, భర్తను బండబూతులు తిడతాం, పిల్లలనైతే ఇంక చెప్పక్కర్లా. భార్య మీద ఉన్న కోపమంతా పిల్లల మీద, భర్త మీద ఉన్న కోపమంతా పిల్లల మీద, అత్తమామల మీద కోపమంతా పిల్లల మీద చూపించి మనం మంచి చేసాం అని మనం సమర్థించుకుంటాం, కానీ ఎప్పుడు పశ్చాత్తాపడం. మీకు తెలుసా పిల్లల మనసు మనల్ని బట్టి ఎంత గాయపడద్దో? ఇప్పుడు ఆలోచించారా మీరు? ఏదో చిన్న రీజన్, అది చాలా చిన్న రీజన్ పిల్లలు చేసింది, కానీ వాళ్ళ మీద మనం చూపించేటువంటి ఆ అగ్రెసివ్నెస్ ఉందే, వాళ్ళని ఎంత గాయపరుస్తుందో, తరుగుతూనే ఉంటుంది తరాల వెంట వాళ్ళది. మనం ముసలోళ్ళం అయిపోతాం, వాళ్ళు పెద్దోళ్ళుగా వచ్చి కూర్చుని, నాన్న ఫలానప్పుడు నువ్వు లేచి ఇలా కొట్టావు గుర్తుందా నీకు అని అడుగుతారు వాళ్ళు. మనకు గుర్తుండదు, కానీ వాళ్ళ మనసులో మాత్రం ముద్రించబడి ఉంది అది. వాళ్ళ అంతరంగాలకు గాయాలై ఉన్నాయి అవి. ఆ గాయాలు ఇంకా చలుపు పెడతానే ఉంటాయి. చెప్పండి, మన నిమిత్తం ఒక వ్యక్తి ఏడుస్తుంటే దేవుడు తట్టుకుంటాడా? మనం పశ్చాత్తాపడి ఉంటే ఆ బిడ్డకు కూడా మనం ఎప్పుడైనా సారీ చెప్పామా? ఎప్పుడైనా చెప్పం. భార్యకే చెప్పం, ఇంకా కూతురికి కొడుకు ఏం చెప్తాం? భార్యకి చెప్తే తక్కువైపోద్ది కదా శిరస్సు. దుఃఖం, బాధ అంటిన కల్మషాన్ని దేవుని భయముతో సంపూర్ణము చేసుకొనుటూ, చెడుతనాన్ని విసర్జిస్తూ, కల్మషాన్ని ఒప్పుకుంటూ, మరలా వాక్యోదకం చేత ఆయన ఆత్మచేత కడగబడుతూ కొనసాగేటువంటి ప్రక్రియ క్రైస్తవ్యం. ఎక్కడుంది? పేతురు భక్తుడు క్రైస్తవ జీవితాన్ని గురించి ఒక మాట రాశాడు. వెళదాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము పరదేశులై ఉన్నంతకాలం అంటే
కన్ను మూసి నీ ఇంటికి నువ్వు వెళ్ళేంతవరకు అని, నీ స్వదేశానికి నువ్వు వెళ్ళేంతవరకు అని. అంటే భూమి మీద బ్రతికున్నంత కాలం దేంతో గడపాలి? దేవుని భయంతో. అంటే విశ్వాసి జీవితానికి అత్యవసరమైన ఇంగ్రీడియంట్ ఏమిటి? దినుసు. అత్యవసరమైన క్యారెక్టర్ ఏమిటి? వ్యక్తిత్వం ఏమిటి? అత్యవసరమైన లూబ్రికేషన్ ఏమిటి? స్మూత్గా కొనసాగడానికి ఇంధనం భయమే. ఇవాళ ఆ భయం ఎక్కడా కనపట్టల్లా లేదు. పౌలు గారు రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో 20వ వచనం నుంచి ఇలా అన్నాడు: మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు. ఎలాగనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడగును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీ ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. అవుదాం. అంటే తొలి సంఘంలోనే, అపోస్తుల కాలంలోనే, అంటే ఇప్పుడు రొట్టె ఒక చిన్న మొక్క తీసుకోండి, ద్రాక్షరసం ఒక చుక్క పోసుకోండి అని చెప్తున్నాం. కానీ ఆ రోజున భోజనాలే జరిగాయి. ఈరోజు భోజనాలు అంటే మీ సంఘాలకు ఎందుకు జనాలు వస్తారనుకుంటున్నారు సార్? పెడతారు కాబట్టే. అందుకనే ఇక్కడ భోజనం లేకుండా తీసేసింది, ఊరినే తీసేయాల. ప్రారంభంలో చాలా తర్జన భర్జన పడ్డాం, చాలా తర్జన భర్జన. అందరికీ భోజనాలు ఉంటాయి, ఉండాలి. ఎందుకని? 11 గంటలకు వచ్చినా 3 గంటల దాకా ఉంటుంది కదా ఆరాధన. 10 గంటలకు వచ్చిన 4 గంటల దాకా ఉంటుంది కదా ఆరాధన. ఆఖరిలో అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత 11 సువార్తకి అంటాం. భోజనం చేసి వెళ్తాం కదా. లోకంలో విని మిగతా సంఘాల వాళ్ళు బెటర్ కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, మీ దగ్గరికి జనం వచ్చేది ఎందుకు అనుకుంటున్నావా? అది కాదు అని చూపించడం కోసమే మనం అందరికీ భోజనాలను తీసేయటం కారణానికి మించి మరొకటేం లేదు. ఇక్కడ నేను ముందు, నేను ముందు, నేను ముందు, మిగతా వాడు నా వెనకాల. అంటే సంఘంలోనికి ఏమొచ్చింది? సెల్ఫ్ ప్రయారిటీ. ఏమి లేక? పొరుగువాడి మీద ప్రేమ లేక. ఏమి లేక? ఏమి లేక చెప్పండి. భయం ఉంటే ఏముంటుంది చెప్పండి? ఇతరుల ఎడల జాలి ఉంటుంది, కనికరం ఉంటుంది. భయం లేకే కదా. మీరేమనుకోరుగా? భోజనాలు జరుగుతుంటాయి అనుకోండి, వడ్డించేది ఎంతమంది? వడ్డల్లో మాకు తక్కువైందని గొడవ చేసేది ఎంతమంది? మాకు రావాల్సిన రాలేదని గొడవ పెట్టినది ఎంతమంది? ముందు మాకు పెట్టండి అనేది ఎంతమంది? ఏం కోరుకుంటాం? కొంతమంది ఉంటారు, అన్న అందరూ అయిపోయిన తర్వాత మిగిలితే తింటాంలేండి అంటారు. ఏముండి? భయం ఉండి. ఎవరి సంగతి నాకు వద్దాం, ముందు నాకు పెట్టండి. ఇదే అప్పుడైనా ఇప్పుడైనా
సంఘంలో నేను ప్రామినెంట్, నాది ప్రాధాన్యత, మిగతా వాళ్ళందరూ నా వెనకే. ఎవరికి ఉంటుంది ఈ భావం? దేవుని భయం లేని వాళ్ళకి ఉంటుంది అంతే. ఇప్పుడైనా అప్పుడైనా. ఇప్పుడు కావలసింది ఏమిటి అసలు? దేవుని భయం కదూ. మీకు ఒక విషయం, ఇది లోకంలో అనుకోండి ఇలా చెప్పేవాడు, మీకు ఒక మర్మం చెప్తాం ప్రియులారా అని. మర్మం అంటే మనకి భలే ఇష్టం. నేను ఒక రహస్యం చెప్తాను ఇప్పుడు, దైవ రహస్యం అని అంటే అబ్బా ఇట్ట కళ్ళంతా పెద్దవి చేసేసుకుని నోరు తెరిచేసి అలా చెప్పం కదా. కానీ ఒక అవసరమైన విషయం చెప్తాను చూడండి. 147వ కీర్తన. ఆయన కృప చొప్పున ఇచ్చిన వచనాలు మన సొంతం అన్నట్టు మాట్లాడితే ఎలా? 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు కలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు. అయ్యా జాగ్రత్తగా చదువు. యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. నువ్వు దేవునికి భయపడుతున్నప్పుడు God is going to rejoice. He feels happy. నీ భయం దేవుని సంతోషపడుతుంది, నీ భయం దేవునికి ఆనందం. నేను ఆ తప్పు చేయలేను, నేను ఆ పని చేయలేను, నేను అలా మాట్లాడలేను, నేను ఇలాంటి వాటిలో నేను కొనసాగలేను, నేను ఈ రోజున వాటిని ఆపేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేను వాటి చేయను, దేవుని భయం చేత వాటన్నిటిని నేను విసర్జిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు ఒక పశ్చాత్తాపడి ఒప్పుకుని వదిలిపెడతావో, అబ్బా నీ యందు ఎవరు ఆనందిస్తారు? దేవుని భయం అనేది నీలో ఉంటే దేవునికి ఏమవుతుంది చెప్పండి? ఆయన ప్రియకుమారుని గురించి ఏ సాక్ష్యం చెప్పాడో నీ గురించి నా గురించి కూడా అదే సాక్ష్యం చెప్తాడనమాట. ఈయన యందు నేను, అదే సాక్ష్యం. ప్రభు ఏమన్నారో తెలుసా? తండ్రి నన్ను లోకంలోనికి పంపినట్టు నేను మిమ్మల్ని లోకంలోనికి పంపుతున్నాను. ఇప్పుడు నువ్వు నేను ఎవరి స్థానంలో ఉన్నావు? ఆయన అదృశ్యుడిగా పునరుద్ధానుడిగా ఉన్నాడు, ఆయన స్థానంలో నువ్వున్నావు, ఆయన స్థానంలో నేనున్నా. నిజంగా ఈ భయమే మనకుండుంటే ప్రభువుకి ఎంత ఆనందంగా ఉండేదో, దేవునికి ఎంత ఆనందమో. సరి చేసుకుంటూ ఇందులో పాలు పొందేటప్పుడు ఆయన ఎంత ఆనందిస్తాడో. ఇంకా ఈ మాట ఎప్పటికీ పలకను. ఈ మాట నా భర్తకి గాయం అవుతుంది, ఈ మాట నా భార్యకు నా పిల్లలకి గాయం అవుతుంది, ఈ మాట నా పొరుగు వారికి గాయం అవుతుంది, ఈ మాటలు ఈ పనులు నా చుట్టుప్రక్కల వారికి గాయం చేస్తున్నాను, నేను ఇంకా పలకను, నా నోటికి తాళం పెట్టుకుంటున్నాను. నా గొంతు తినకుండా గొంతు కత్తి పెట్టుకోవడం కాదు, మాట్లాడుకుండా ఉంటా కూడా గొంతు కట్టి పెట్టుకోవాలేమో. నిన్న ఓ తమ్ముడు ఫోన్ చేసి, అన్న ఐ అప్రిషియేట్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నాడు. నాకు సంతోషం కాదు, కానీ ఇదే మాట నా పరలోకపు తండ్రి నీ ప్రతి మాటను బట్టి నేను ఆనందిస్తున్నాను రా అని అనగలిగితే అంతకుమించి ఇంకేం అక్కర్లా. అంతకుమించి కోరదగింది ఇంకేం లేదు. మనుషుల మెప్పు కాదు కదా మనం కోరేది, దేవుని మెప్పు కదా, దేవుణ్ణి ఆనందింపచేయడం కదా క్రైస్తవ్యం అంటే. అది మనలో దేవుని భయం తెస్తుంది. అది లేనప్పుడు
చాలాసార్లు మనం బాధపడతాం, వేదన చెందుతుంటాం. దేవుని కార్యాలు మన ప్రార్థనకు జవాబులు రావటం లేదని కొన్నిసార్లు మన పనిని మనం విరమించుకుంటాం. ఈ పని నాకు దేవుడిచ్చాడు అని నీకు అర్థమవుతుంది, కానీ నీకు ఉన్న అసంతృప్తి, నీకు దేవుని మీద ఏర్పడిన బాధ, అనుమానం కానీ అసంతృప్తి కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుని పని నేను నిజాయితీగా చేయనీయు. అదే దేవుని భయం నీలో ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ఎవరు ఎలా ఉన్నా నేనొక్కడిని దేవుడు చెప్పిన మాట చేస్తా, నెరవేరుస్తా. ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నేను ఒక్కడైనా నిలబడతాను అనే భావం దేవుని భయం తెస్తుంది. దానికి నేను ఉదాహరణ చూపిస్తాను, చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై ఒక మాట, ఆ రోజు అతను చేసేదాన్ని నమ్మినవాడెవడు? అతని కడుతున్న దాన్ని చూసి సంతోషించేదెవడు? ఆకాశపు వాకిళ్ళు విప్పబడతాయంట, ఈ భూమి మొత్తం మునిగిపోద్దంట, దేవుడే నాకు చెప్పాడు, ఈ ఓడగట్టమన్నాడు. ఓడగట్టడానికి అదేమైనా ఎక్కే చిన్న దోణి అనుకుంటున్నారా మీరు? ఎన్ని అంతస్తులు ఉన్నాయి దానికి? 3 అంతస్తులు ఉన్నటువంటి ఓడగట్టాలి. అందులోకి ఎక్కవలసినటువంటి ఏంటి? గొర్రెలేనా? కుందేళ్ళేనా? చెప్పండి. ఒంటెలు కూడానా? ఏనుగులు కూడానా? అవి కూడా ఎక్కాలంటే ఎంత బరువు ఆగాలి? ఎలాంటి చెక్క వాడాలి? ఎంత ఖర్చు అవుద్ది? ఏం చేసి ఉంటాడు చెప్పండి? ఏం చేసి ఉంటాడు? ఎవరు మాట్లాడట్లా. ఎలా కట్టుంటాడు రా ఓడ? అబ్బాయి నరుక్కురండి, ఉచితంగా నరుక్కొచ్చేసి ఉంటారు. కొయ్యండి, ఊరినే కోసేసి ఉంటారు. అవునా? ఏం ఖర్చు పెట్టాడు? తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టాడు, తన కాలాన్ని ఖర్చు పెట్టాడు. ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు చూసేవాళ్ళందరికీ ఎలా ఉంటాడు? తెలివి తక్కువ వాడిగా ఉంటాడు, అజ్ఞానిగా ఉంటాడు. అబ్బాయి ప్రభు వస్తాడు, ఆ తర్వాత శ్రమలుంటాయని చెప్పేవాడు లోకానికి ఎలా ఉంటాడు ఇవాళ? అజ్ఞాని, తెలివి తక్కువవాడు. క్రైస్తవులు ఎప్పుడు అంతేరా? ఆయన ఏదో వచ్చేస్తాడంట, వీళ్ళు వెళ్ళిపోతారంట, మనం శ్రమల్లో ఉండిపోతూ ఉంటాం. అమ్ము ఏరేరే తాతల కాలం నుంచి వింటున్నాం బాబాయ్. నిజమే బాబాయ్. రేపు అయ్యో బాబు అని ఏడిచిన రోజున ఎవడు నీ మాట ఎవడు ఎండవు. నోవహు చెప్పిన మాట ఎవడు వినలా. వెళ్ళి వారు లోపలికి వెళ్ళిన తర్వాత రాస్తున్న మాట ఏమిటంటే, దేవుడు ఆ ఓడ తలుపు మూసెను. కృపాకాలం ముగిసిన తరువాత లోపలికి అడుగుపెట్టే అవకాశం ఎవరికి ఉండదు. దేవుని భయం కలిగి ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు తోడొచ్చినా రాకపోయినా అందరూ పని చేస్తూ కూడా ఎగతాళి చేస్తుంటారు.
లేకపోతే పని చేసినటువంటి వాళ్ళు, చెక్క పని చేసిన వాళ్ళు రావాలిగా, కీలు పని చేసిన వాళ్ళు రావాలిగా, అక్కర్లేదా? ఆహార పదార్థాలు మోసిన వాళ్ళు రావాలిగా, ముఠా మేస్తులు రావాలిగా. వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా రాలా అంటే అందరూ ఏమనుకున్నారు చెప్పండి? నోవహు అనే ఒక పిచ్చోడు, ఒక వెర్రోడు, అవునా? ఏం లేదు బ్రదరు, అమ్మో వీళ్ళ పిచ్చి తలకి ఎక్కింది, ముదిరిపోయింది. క్రైస్తవుల పిచ్చి తలకెక్కింది, ముదిరిపోయింది. కానీ ఒకానొక రోజు కన్ను మూసిన తరువాత ఆయన మహిమగల సింహాసనం మీద చూసినప్పుడు ముదిరిందో అదిరిందో అర్థం అవుద్ది. అప్పటిదాకా అర్థం కాదు. ఇందులో రాయబడిన ప్రతి మాట వాస్తవం, ఖచ్చితంగా నెరవేరుతాయి, సత్యం అంతే. ఈ మధ్యలో ఎవరు తనకు సహకరించినా సహకరించకపోయినా దేవుడు నాతో మాట్లాడాడు. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, అంతే, నా వంతు బాధ్యత నేను చేస్తాను. కట్టాడా లేదా? ఎక్కడ నిరాశపడ్డా? కడుతున్నన్ని కాలం ఎవరు చెప్పండి? దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చివరి వరకు చేసేది ఎవరు? దేవుని భయం కలిగిన వాళ్ళే. భయభక్తులు కలిగినందున మీరు వరుసగా చూసుకుంటారండి. హేబేలు దగ్గర నుంచి కరెక్ట్గా నోవహు దగ్గరికి వచ్చిన తర్వాతే భయభక్తులు అనే పదం వాడబడింది. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. హేబేలు విశ్వాసమే, హానోకు విశ్వాసమే, నోవహు విశ్వాసంతో పాటు భయం, భక్తి అనే పదాలు ప్రత్యేకంగా వాడాడు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా నేను ఒక్కడినే నా వంతు చేస్తాను అనే నిర్ణయం, నమ్మకంగా పనిచేయడం అనేది దేవుని భయం వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇంకా సరిగ్గా 10 నిమిషాల టైం ఉంది. ఈ 10 నిమిషాల్లో ఏం చెప్పాలి ఆలోచించుకుంటున్నాను నేను. కష్టమే, ముగించలేను. ఒకసారి మన కొరకే ఆలోచించుకుని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. తొమ్మిదవ వచనం చదవండి. 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి, భయం అనేది దేవునికి సంపూర్ణంగా లోబడ్డానికి కారణమవుతుంది. Fear is the cause for total obedience. తల్లిదండ్రులు కొడతారని లోబడతారు, భయపడతారు. కానీ పరలోకపు తండ్రికి కూడా భయం కలిగిన వాడు ఎవడైనా సంపూర్ణంగా, టోటల్ సరెండరెన్స్ అంటామే, అది జరుగుతుంది. నేను ప్రస్తుతానికి దేవుని శిక్ష గుండా వెళుతున్నాను అనుకోండి. దిస్ ఈజ్ నాట్ పనిష్మెంట్, దిస్ ఈజ్ చాస్టైజ్మెంట్. ఓ తండ్రి తన కొడుకును కొడతాడు, చావాలని కాదు, సరవాలని. పైన రాస్తున్న మాట చూడండి, 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు
మీతో సంభాషించు ఆయన హెచ్చరికను అవుదాం. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేవుని భయం కలిగినప్పుడు, ఆయన ప్రేమించి మన జీవితంలోనికి రప్పించిన ప్రతి శిక్షకు, అంటే శిక్ష అంటే క్రమశిక్షణాయుతమైన శిక్షకు మనం సంపూర్ణంగా లోబడ్డాం. ఒకసారి కాబోలు నా కొడుకు మీద కోపం వచ్చింది. కోపం వచ్చి పెళ్ళైన తర్వాత, పెళ్ళి కాకముందు గుర్తులేదు, పెళ్ళైన తర్వాతే కాబోలు లేచి ఈ పగిలిపోద్ది మరి అన్న. నాన్న చాలా కాలమైంది నాన్న కొట్టి, ఒకసారి కొట్టినాను అన్నాడు. చాలా కాలం అయింది నాన్న కొట్టి, మీరు ఒకసారి కొట్టినాను. ఎప్పుడైనా తండ్రితో ఈ మాట పలుకుంటాం మనం, నీ శిక్ష న్యాయమేనయ్యా, నీ ఆలస్యం న్యాయమేనయ్యా, నీ దెబ్బలన్నీ న్యాయమేనయ్యా, నువ్వు ప్రేమించావు గనక ప్రేమించే కుమారునే కదా శిక్షిస్తావు, గద్దిస్తావు. యు ఆర్ సో రైచియస్ లార్డ్ అని ఎప్పుడైనా అన్నాం మనం? మనకు వచ్చిన కష్టాలను బట్టి దేవుని మీద బాధపడుతూ బలలో పాలు పొందుతాం. కానీ నీవు న్యాయవంతుడివేనయ్యా, నేను ఒప్పుకుంటున్నాను, తల ఉంచుతున్నాను, నన్ను బట్టే ఈ శిక్ష, నన్ను బట్టే ఈ ఇబ్బంది, నా వలనే ఈ బాధ, ప్రభువా ఐఎమ్ యాక్సెప్టింగ్ కంప్లీట్లీ యువర్స్ చాస్టైస్మెంట్ అని ఎప్పుడైనా మనం ఆయన దగ్గర ఒప్పుకోగలిగామా, ఒప్పుకున్నావా? దేవుని భయం ఉంటే తప్ప ఎవరు సంపూర్ణంగా లోబడి దాన్ని అంగీకరించలేరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృప కలిగిన మీ హస్తాలకు, జాలి కలిగిన మీ హస్తాలకే యోగ్యమైన రీతిలో పాల్పొలు పొందేందుకు మీ ఆత్మ యొక్క ఒప్పింపును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.